తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో గ్రామాలు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి సోమవారం పెద్దమరివీడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో కనీసం తాగడానికి మంచినీరు లేని పరిస్థితి, ఈ విషయాన్ని స్వయంగా గ్రామ ప్రజలు చెబుతుంటే బాధేస్తుంది అని అన్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లుగా సామాన్య ప్రజలను పిడిగుద్దులు గుద్దుతున్నాడన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచిన నాయకులు ఇంతవరకు తొంగి చూడడం లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గోనెండ్ల మండల పరిధిలో గల అన్ని గ్రామాలకు త్రాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నా వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. త్రాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కుల రాజకీయాలు చేసుకుంటూ వైసీపీ అధికార దాహంతో ప్రజలను విమర్శిస్తోంది అని అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అక్రమంగా సంపాదించడమే ధ్యేయంగా పాలన సాగించారన్నారు. సూపర్ 6 పథకాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల గ్రామం మండలం నాయకులు, పెద్దమరివీడు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మళ్ళా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వీళ్ళ మాటలు ఎట్లున్నాయంటే ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఇంకా చాలా ఆనందంగా ఉన్నారు, ప్రజలు ఆనందంగా ఉన్నారని సంకలు కొట్టుకుంటున్నారు. మొన్ననే చూశారు మీరు మీటింగ్ లో, ఏ మీటింగ్ చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంట. ఆయన మీ బిడ్డ అంట, ఆ బిడ్డను మనమే కాపాడుకోవాలంట, మళ్ళీ ఆ బిడ్డను మనం కాపాడుకుంటే మళ్ళీ బ్రహ్మాండంగా పనులు చేస్తారంట. మరి తిమ్మక్క, ఈ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఆశీర్వాదంతో, మీ అందరి ఓట్ల ఆశీర్వాదంతో ఈ బిడ్డ ఏమేమి మంచి పనులు చేశాడో తెలుసుకోవాలా అమ్మ తల్లి, తెలుసుకోవాలా. ఎందుకంటే మొట్టమొదటి కార్యక్రమం ఈ బిడ్డ ఏం చేశాడంటే మా అవ్వలకు తాతలకు పెన్షన్లు పెంచుతూనే పోతానన్నాడు. పెంచుతూనే పోతానని చెప్పి 250 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుతానని చెప్పి ఏం చేశాడు ఈ బిడ్డ ఈరోజు. గతంలో మీకు గుర్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున ఒక అవ్వకు పెన్షన్ ఇచ్చాం, ఒక తాతకు పెన్షన్ ఇచ్చాం, భర్తను పోగొట్టుకున్న ఆడ కూతురుకు పెన్షన్ ఇచ్చాం, భర్త చనిపోయిన ఆడ కూతురుకు పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు పెన్షన్ ఇచ్చాం, చివరికి డప్పు కళాకారులకు, తప్పటి కొట్టే కళాకారులు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ బిడ్డ వచ్చిన తర్వాత ఇంటికి ఒకే పెన్షన్ చేశాడు. ఒక అవ్వకు వస్తే ఒక తాతకు రాదు, ఒక వికలాంగుడికి వస్తే ఒక చెల్లెలకు రాదు, ఒక వితంతుకు వస్తే ఒక తాతకు రాదు. మరి ఈరోజు ఈ బిడ్డ ఒకే పెన్షన్ చేసి మళ్ళీ ఈ బిడ్డని కాపాడుకోండి అని చెప్పి మీకు చెప్తున్నాడు. మరి రెండో విషయానికి వచ్చినప్పుడు ఈ బిడ్డ ఏం చేశాడంటే సన్న బియ్యం ఇస్తానని చెప్పాడు. మా అక్కలకు చెల్లెలకు సన్న బియ్యం ఇస్తామనేసరికి తిమ్మక్క దగ్గర నుంచి లక్ష్యం వరకు గుద్దిని చేసుకొని వచ్చి మీకు చేతులెత్తు ముక్కు అడిగిన ఆ రోజు సైకిల్ గుర్తు కొట్టేయండి. అదేవిధంగా ఈ ఊర్లో నేను ప్రతి ఇంటికి తిరిగిన రోజున ప్రతి అక్క ప్రతి చెల్లి ఇంటింటి దగ్గర ఎస్సీ కాలనీ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా తాగడానికి నీళ్లు లేవంటే తాత్కాలికంగా ఆ రోజు బోర్లు వేయించిన తర్వాత చిన్న ట్యాంకులు కట్టి ఆ రోజు మీ అందరికీ మాటిచ్చా, ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్లు తెస్తానని లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో 156 కోట్ల రూపాయలతోటి గాజులు తిన్న ప్రాజెక్టుని వాటర్ గ్రిడ్ గా మలుచుకొని ప్రతి గ్రామానికి ఇవ్వాలని ఒక స్కీము, 13 కోట్ల రూపాయలతోటి 11 గ్రామాలకు ప్రత్యేకంగా పెద్దమరివీడు గ్రామానికి ఆ ప్రాజెక్టు ద్వారా ఫిల్టర్ నీళ్లు తాపాలా, ఇంటింటికి కుళాయి ఇయ్యాలని 13 కోట్లతో ఆ స్కీమును శాంక్షన్ చేసుకొని నేను వస్తే మీరు నన్ను నమ్మలే. మీరు నన్ను నమ్మకుండా ఎవరిని నమ్మాలో తెలుసా? మీరు ఆ రోజు పాదయాత్ర చేసి మా తిమ్మక్క దగ్గర నుంచి లక్ష్మమ్మ వరకు, రంగమ్మ దగ్గర నుంచి సరస్వతమ్మ వరకు కనపడిన ప్రతి అక్కలకు ప్రతి చెల్లికి ముద్దుల మీద ముద్దులు పెట్టి
కనపడిన ప్రతి రైతుకు తల మీద నిమిరి నిమిరి ఓట్లు అడిగితే నేనున్నాను, నేను విన్నానని చేతులెత్తి ఇటుపక్క అటుపక్క చూపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నాడు మీరందరూ టీవీలు చూస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామాల్లో సంతోషంగా ఉన్నారు. నేను 124 సార్లు బటన్ నొక్కినాను. ఆ బటన్ నొక్కడం వల్ల ప్రతి ఇంట్లో లక్షల రూపాయలు పడ్డాయి. మా అక్కలు చెల్లెళ్ళు సంతోషంగా ఉన్నారు, మా అన్నలు తమ్ముళ్ళు సంతోషంగా ఉన్నారు, ప్రతి ఇంటిలో ఆనందంగా ఉన్నారని చెప్పే కళ్ళుండి కనపడని జగన్మోహన్ రెడ్డికి, చెవులుండి వినపడని ఎమ్మెల్యే కేశవరెడ్డికి వినపడాలా కనపడాలని చెప్పే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, గ్రామాల్లో ఎంతమంది వలసలు పోతున్నారో కల్పించేలా చేయాలనే దాదాపు 2 నెలల నుంచి నేను ప్రతి పల్లెలో నిద్రపోతున్నా. పెద్ద మరివీడికి వచ్చినటువంటి నాకు నిన్న రాత్రి ఉరుసు సందర్భంగా ఈ గ్రామంలో పడుకునే అదృష్టం జరిగింది. మళ్ళీ ఈ రోజు రాత్రి కూడా ఇక్కడే పడుకుంటా. పడుకున్న తర్వాత రేపు పొద్దున్నే తెల్లవారుజాం 6-6:30కు ప్రతి ఇంటి దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు. ఈ కార్యక్రమాన్ని నేను ఎందుకు చేస్తున్నానంటే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చెప్పారు, దస్తగిరయ్య ఉరుసు అంటే పెద్ద మరివీడిలో నడవటానికి కూడా ఇబ్బంది ఉంటుంది, చాలా జనం ఉంటారు, చాలా గొప్పగా ఈ యొక్క ఉరుసుని మనందరం పండుగలాగా చేసుకుంటారని. మరి నేను ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే ఏ ఇంటికి పోయినా ఇళ్ళన్నీ తాళాలు ఖాళీలైపోయి నేను అడుగు పెట్టంగానే మా తిమ్మక్క నా చేయి పట్టుకొని చెప్తా ఉంది. తిమ్మక్క ఏం చెప్తా ఉందో తెలుసా? సార్ మీరు నేను అడుగుతున్నా ఒక మాట, నన్ను చూసి ఫస్ట్ అక్కడి నుంచి చూస్తే గెలిచిన ఎమ్మెల్యే అనుకోని దగ్గరకు వచ్చినాక నన్ను గుర్తుపెట్టింది, నువ్వు జయనాగేశ్వర రెడ్డి అని. మరి ఏ ఇంటికి పోయినా కూడా ఇంత పెద్ద ఉరుసు జరుగుతూ ఉంది, తాగడానికి నీళ్లకు ఏ ఇంటి దగ్గర సౌకర్యం లేదు. ఎక్కడికి పోయినా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఏ రైతు సంతోషంగా లేరు. మరి ఈరోజు పెద్ద మరివీడు గడ్డ నడి బొట్టు నిలబడి 4 సంవత్సరాల 11 నెలల క్రితం ఇక్కడ నిలబడి నేను మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేయాలి. ఈరోజు దస్తగిరయ్య సాక్షిగా నేను ఇక్కడ మాట్లాడినప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్పా. ఆ రోజు ఈ పెద్ద మరివీడు గ్రామానికి ఏదైనా సంతోషం కలగాలన్నా, మనందరం సుఖంగా సంతోషంగా ఉండాలన్నా, మన పిల్ల పాపలతో ఇక్కడ రైతులు సంతోషంగా ఉండాలా. ఈ రైతులు సంతోషంగా ఉండడమే కాదు, एनटीआर अमर रहे बीवी मोहन रेड्डी, अमर रहे बीवी मोहन रेड्डी, अमर रहे बीवी मोहन रेड्डी. वर्तिल्लाली नारा चंद्रबाबु नायडू गाరి నాయకత్వం, नारा चंद्रबाबु नायडू गाరి నాయకత్వం, नारा चंद्रबाबु नायडू गाరి నాయకత్వం. वर्तिल्लाली नारा लोकेश गाరి నాయకత్వం, नारा लोकेश गाరి నాయకత్వం, नारा लोकेश गाరి నాయకత్వం. वर्तिल्लाली जय नागेश्वर रेड्डी गाరి నాయకత్వం, जय नागेश्वर रेड्डी गाరి నాయకత్వం, जय नागेश्वर रेड्डी गाరి నాయకత్వం. जय తెలుగుదేశం, जय తెలుగుదేశం, जय తెలుగుదేశం.